హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన ఈ వీడియోలో డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ గురించి చూద్దాము. సో మనకి పార్ట్నర్షిప్లో డిజల్యూషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ మనకి సెక్షన్ 39 డీల్ చేస్తుంది. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ అమాంగ్ ఆల్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద ఫర్మ్ ఈస్ కాల్డ్ డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్. సార్, పార్ట్నర్స్ అందరూ కూడా కలిసి మేము వెళ్ళిపోదాము అనుకుంటే కనుక దాన్ని డిజల్యూషన్ అంటారు. అందరు కలిసి దాన్ని డిజాల్వ్ చేయడం అంటారు. సో సెక్షన్ 39లో దాని గురించి చెప్పడం జరిగింది. ఈ డిజల్యూషన్ ఎన్ని రకాలుగా జరుగుతుందంటే రెండు రకాలుగా జరుగుతుంది. వన్, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్ ఆర్ వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్. సో కోర్టుతో సంబంధం లేకుండా మనంతటా మనమే డిజాల్వ్ అవ్వడం. రెండోది విత్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్ ఆర్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్. కోర్టు ఆర్డర్ ద్వారా మనం డిజాల్వ్ అవ్వడం అంటాం. సో మనం ఫర్మ్ని డిజాల్వ్ చేయాలి అంటే రెండు పద్ధతుల్లో డిజాల్వ్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ కోర్టు పర్మిషన్, కోర్టు ఆర్డర్ ద్వారా డిజాల్వ్ చేయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్. సో మనం ఒకసారి సెక్షన్ చూస్తే సెక్షన్ 39 ఏమో డిజల్యూషన్ ఆఫ్ ద ఫర్మ్ గురించి డీల్ చేస్తుంది. కమింగ్ టు ద పాయింట్స్, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్ ఫర్మ్ని ఎలా డిజాల్వ్ చేయొచ్చు. సో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఫస్ట్ వన్ ఈజ్ డిజల్యూషన్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. డిజల్యూషన్ బై మ్యూచువల్ అగ్రిమెంట్ సెక్షన్ 40లో దీని గురించి చెప్పడం జరిగింది. డిజల్యూషన్ అంటే ఏంటి ఇక్కడ? సార్, మ్యూచువల్గా డిజాల్వ్ అవ్వడం అంటే ఏంటి? మనం ఆల్రెడీ దీని ముందు సెక్షన్స్లో పార్ట్నర్షిప్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ గురించి చెప్పాం. సో ఒక 5 years పీరియడ్, 4 years పీరియడ్, 3 years పీరియడ్ పార్ట్నర్షిప్ ఉంటే వాళ్ళిద్దరూ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు కదా. 3 years పాటు మనం కలిసి పనిచేద్దామని. ఆ 3 years అయిపోగానే వాళ్ళిద్దరూ కలిసి ఏమవుతారు? సో డిజాల్వ్ చేసుకుంటారు సార్ ఫర్మ్ని. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ అగ్రిమెంట్. సో ఎగ్జాంపుల్ దీనికి చెప్పాలి అంటే ఎగ్జాంపుల్ ఏంటి దీనికి? ఫిక్స్డ్ పీరియడ్ ఆర్ టర్మ్ పార్ట్నర్షిప్. సో ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్ మ్యూచువల్ అగ్రిమెంట్కి ఎగ్జాంపుల్. సో అందరూ పార్ట్నర్స్ కలిసి మ్యూచువల్గా అగ్రి అయిపోయి వాళ్ళు ఫర్మ్ని డిజాల్వ్ చేసుకుంటారంట. సో దట్ ఈస్ dealt with section 40. And next one is compulsory dissolution. Section 41లో కంపల్సరీ డిజల్యూషన్ గురించి చెప్పాడు. సో అది కూడా కోర్ట్ ఆర్డర్ లేకుండా మనంతటా మనమే కొన్నిసార్లు కంపల్సరీగా డిజాల్వ్ చేయాలంట. ఇక్కడ మనకి 2 situations అరేజ్ అవుతాయండి. సిచ్యువేషన్ నెంబర్ 1 and 2. సో రెండు సర్కమ్స్టాన్సెస్లో మనం కంపల్సరీగా డిజాల్వ్ చేయాలి. 1, all the partners of firm declare insolvent. సో పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేశారంట. లేదా ఒకడు సాల్వెంట్, మిగతా అందరూ ఇన్సాల్వెంట్. సార్, పార్ట్నర్షిప్ కనీసం ఇద్దరు కావాలి కదా. సో ఒకడు సాల్వెంట్ గా ఉన్నాడు, మిగతా అందరి పార్ట్నర్స్ అందరూ కూడా ఇన్సాల్వెంట్ గా మారిపోయారంట. సో ఆటోమేటికల్ గా కంపల్సరీగా ఫర్మ్ ఏం చేయాలి? మనం డిజాల్వ్ చేయాలి. అండ్ సెకండ్ సిచ్యువేషన్ కంపల్సరీ డిజల్యూషన్ లో బిజినెస్ బికమ్ ఇల్లీగల్ ఆర్ అన్లాఫుల్. బిజినెస్ ఏమైందంట? ఆటోమేటికల్ ఇల్లీగల్ అన్లాఫుల్ గా అయిపోయిందంట. సార్, బిజినెస్ ఎప్పుడైనా అన్లాఫుల్ గా అవుతుందా? ఆల్రెడీ మనం చేస్తున్న బిజినెస్సే కదా, స్టార్ట్ చేశాం కదా. వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకి టొబాకో ఇప్పుడు చక్కగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, లేదంటే టొబాకో అమ్మచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఆన్ టొబాకో. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక టొబాకో మీద ప్రొహిబిషన్ పెట్టింది అనుకోండి సార్. సో ప్రజల ఆరోగ్యం దృష్టిలో టొబాకో ఎవరు కన్జ్యూమ్ చేయడానికి వీల్లేదు, టొబాకో ఎవరు సేల్ చేయడానికి వీల్లేదు, టొబాకో ఎవరు పండించడానికి వీల్లేదు అని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టింది. అప్పటి వరకు లీగల్గా టొబాకోని పండించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు టొబాకో పండిస్తే ఏమవుతుంది? ఇల్లీగల్గా అయిపోతుంది, అన్లాఫుల్గా అయిపోతుంది. సో అలాంటివి సార్ ఏదైనా రిస్ట్రిక్షన్స్ కనుక ఉంటే ఆ రిస్ట్రిక్షన్స్ ఇక్కడ అప్లై అవుతూ ఉంటాయి. సో గవర్నమెంట్ చేసిన మార్పులు చేర్పుల వల్ల కూడా కొన్నిసార్లు మన బిజినెస్ అన్లాఫుల్ బిజినెస్గా మారచ్చు. సో అగైన్ కంపల్సరీ డిజల్యూషన్లో మనకి 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో పార్ట్నర్స్ అందరూ కనుక ఇన్సాల్వెంట్ అయితే ఆటోమేటికల్గా కంపల్సరీగా మనం ఏం చేయాలి? మన ఫర్మ్ని డిజాల్వ్ చేయాలి. లేదా బిజినెస్ సడన్ గా ఏమైంది? అన్లాఫుల్ గా మారిపోయిందంట. అలా అన్లాఫుల్ గా మారినప్పుడు కూడా మన ఫర్మ్ ని మనం డిజాల్వ్ చేయాలి. అండ్ థర్డ్ వన్, డిజల్యూషన్ ఆన్ హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ కంటింజెన్సీస్. అనుకోకుండా కొన్ని కంటింజెన్సీస్ వల్ల
ఫర్మ్ని మనం ఏం చేస్తున్నాం, డిజాల్వ్ చేస్తున్నాం. సో ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ కంటింజెన్సీస్? సో రకరకాలు సార్. ఎక్స్పైరీ ఆఫ్ పీరియడ్. సార్ పీరియడ్ అయిపోయింది సార్. సో మనకి 4 years 5 years అనుకున్నాం, పీరియడ్ అయిపోయింది. సో ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్ లాగా. సెకండ్, కంప్లీషన్ ఆఫ్ వెంచర్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ అడ్వెంచర్. సో మనకి పర్టికులర్ పార్ట్నర్షిప్ లో ఒక వెంచర్ కోసం పార్ట్నర్స్ అందరూ కలిసారు. ఆ వెంచర్ అయిపోయింది, ఆ అడ్వెంచర్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది. సో ఆటోమేటికల్గా ఏమవుతుంది, సో ఈవెంట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్, ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్గా ఫరం ఏమవుతుందండి, డిజాల్వ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డెత్ ఆఫ్ పార్ట్నర్ చనిపోయాడు, సో అప్పుడు కూడా డిజాల్వ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్సాల్వెంట్. సో పార్ట్నర్స్ దివాలా తీశారు, సో అప్పుడు కూడా మన పార్ట్నర్షిప్ ఫర్మ్ని ఏం చేయొచ్చండి, డిజాల్వ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్, డిజల్యూషన్ బై నోటీస్. సో నోటీస్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, మన ఫర్మ్ని డిజాల్వ్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్ ఎట్ వీల్ అదే కదా. సో పార్ట్నర్షిప్ ఎట్ వీల్లో పార్ట్నర్స్ అందరూ ఎవరైనా సరే వెళ్ళిపోవాలనుకున్నా, అందరి పార్ట్నర్స్ కలిసి వద్దనుకున్నా ఆటోమేటిక్గా మనం ఏం చేసుకో, నోటీస్ పాస్ చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ని డిజాల్వ్ చేసుకోవచ్చు. కమ్ అగైన్. సో ఏం చెప్తున్నారు చూడండి, డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అంటే ఫర్మ్ లో పార్ట్నర్స్ అందరూ కలిసి డిజాల్వ్ చేయడము. ఇక్కడ డిజల్యూషన్ 2 types గా జరుగుతుంది. వన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్. సో వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. సెక్షన్ 40 నుంచి 43 వరకు వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్, సెక్షన్ 44 ఏమో విత్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ గురించి పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి డిజల్యూషన్ బై మ్యూచువల్ అగ్రిమెంట్. సో పార్ట్నర్స్ అందరూ కలిసి మ్యూచువల్ గా అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి సో వెళ్ళిపోవడం. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వన్. అండ్ సెకండ్ వన్ కంపల్సరీ డిజల్యూషన్. కొన్ని సందర్భాల్లో మనం కంపల్సరీగా డిజాల్వ్ చేయాల్సిన అవసరం వస్తుందంట. సో ఏ సందర్భాలు సార్ అంటే మనకి 2 situations ఏదైతేనా, 1 పార్ట్నర్స్ అందరూ దివాలా తీస్తే ఆటోమేటికల్ గా ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. సో కంపల్సరీగా దాన్ని మనం మూసివేయాల్సిందే. అదేవిధంగా సెకండ్ వన్ చూడండి, బిజినెస్ బికమ్ ఇల్లీగల్. సో బిజినెస్ అనేది ఏమైంది, ఇల్లీగల్ బిజినెస్ గా మారింది, ఇందా మనం టుబాకో ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా. అండ్ థర్డ్ వన్ ఈస్ సెక్షన్ 42 డిజల్యూషన్ ఆఫ్ హ్యాపెన్ ఆఫ్ సర్టెన్ కంటింజెన్సీస్. సో కొన్ని జరగటం వల్ల పార్ట్నర్షిప్ రద్దయిపోతుంది అంటారు. ఎప్పుడెప్పుడు సార్, సో ఫిక్స్డ్ పీరియడ్ పార్ట్నర్షిప్ ఫిక్స్డ్ పీరియడ్ అయిపోగానే అయిపోతుంది, పర్టికులర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ అయిపోగానే అయిపోతుంది, పార్ట్నర్ చనిపోయాడు రద్దయిపోతుంది, లేదంటే కనుక ఇన్సాల్వెంట్ అయ్యాడు రద్దయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ డిజల్యూషన్ బై నోటీస్. సో ఈ పార్ట్నర్స్ అందరూ కలిసి నోటీస్ ఇచ్చారంట. సో పార్ట్నర్షిప్ ఎట్ విల్లో మన ఎగ్జాంపుల్ చెప్పినట్లుగా పార్ట్నర్స్ అందరూ వెళ్ళి మాకు వద్దని చెప్పి నోటీస్ కనుక వాళ్ళంతా వాళ్ళే ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సో సెకండ్ది ఆర్డర్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్ మీద కూడా మనం కొన్నిసార్లు ఏం చేయొచ్చంట, ఈ పార్ట్నర్షిప్ ని డిజాల్వ్ చేసుకోవచ్చు అంట. సార్ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్ మనకి సెక్షన్ 40, 41, 42, 43 చెప్పింది కదా. సెక్షన్ 44లో ఏం చెప్పాడు సార్, ఆర్డర్ ఆఫ్ కోర్ట్. సో కోర్టు యొక్క ఆర్డర్ మేరకు కొన్నిసార్లు మనం పార్ట్నర్షిప్ ఫర్మ్ని మనం ఏం చేయొచ్చు, రద్దు చేయొచ్చు అండి, డిజాల్వ్ చేయొచ్చు అంట. సో ఎలా సార్, ఫస్ట్ వన్ ఇన్సానిటీ. ఇన్సానిటీ ఈజ్ నథింగ్ బట్ పిచ్చితనం, అన్సౌండ్ మైండ్ అంటారండి. సో అన్సౌండ్ మైండ్ అంటే పార్ట్నర్ పిచ్చివాడైపోయాడు, ఆ పిచ్చివాడైపోయి వాడు ఏం చేస్తున్నాడు తెలియట్లా, సంతకాలు పెట్టమని పెట్టేస్తున్నాడు ఎక్కడో. సో అలా చేయటం వల్ల ఫరంకి ఏదైనా లాస్ రావచ్చుగా. అందుకని ఫరంలో రిమైనింగ్ పార్ట్నర్స్లో ఎవరో ఒక పార్ట్నర్ కానీ లేదా సో ఫర్ ఎగ్జాంపుల్ వాడు పిచ్చివాడు అయ్యాడని ఈ పార్ట్నర్స్ వాడిని మ్యానిపులేట్ చేసి వేరే చోట సంతకాలు పెట్టించుకుంటే మరి ఈ పార్ట్నర్కి ప్రాబ్లం వచ్చిందిగా. సో అందుకని ఆ అన్సౌండ్ పర్సన్ యొక్క ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ కోర్టుకి ఎవరైనా అప్లై చేసుకుంటే కోర్టు దాన్ని పర్యవేక్షించి చెక్ చేసి అప్పుడు ఇన్సానిటీ అనే గ్రౌండ్ మీద మనకి ఈ పార్ట్నర్షిప్ని డిజాల్వ్ చేయొచ్చు. బాబు వాడు పిచ్చోడు అయిపోయాడు కదా, తీసేయండి ఫర్మ్ని, కావాలంటే మళ్ళీ పెట్టుకోండి, కన్స్ట్రక్ట్ చేసుకోండి. సో ఇలా మనకి చేయొచ్చు అంట. అండ్ సెకండ్ వన్ ఈస్ పర్మనెంట్ ఇన్కెపాసిటీ. సో పర్మనెంట్గా వాడు పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. నార్మల్గా ఇది ఎక్కడ వస్తుంది అంటారండి, యాక్టివ్ పార్ట్నర్స్ ఉన్నారు మన టైప్ ఆఫ్ పార్ట్నర్స్లో. యాక్టివ్ పార్ట్నర్ సో ఎవరైతే మనకి డైలీ వచ్చి ఆఫీస్కి ట్రాన్సాక్షన్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారో వాళ్ళని మనం యాక్టివ్ పార్ట్నర్ అంటారు.
సో ఆ యాక్టివ్ పార్ట్నర్ అనుకోకుండా యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ ఇన్కెపాసిటీ లేదంటే పర్మనెంట్ ఇల్ హెల్త్ ఇలా వెళ్ళిపోయాడు సార్. సో వాడు బెడ్ మీదే ఉండిపోయాడు, బెడ్ రిటర్న్ అయిపోయాడు, తిరిగి మళ్ళీ రాలేడు. సో అలా ఏదైనా అనుకోకుండా పార్ట్నర్ అనేవాడు పర్మనెంట్గా ఇన్కెపాసిటీ పొజిషన్లోకి వెళ్ళినట్లయితే ఆ సందర్భంలో కూడా వాళ్ళ రిలేటివ్స్ కానీ లేదా రిమైనింగ్ పార్ట్నర్స్ ఎవరంటే వాళ్ళు కానీ కోర్టు దగ్గరికి వెళ్ళి సార్ ఇలా మా యాక్టివ్ పార్ట్నర్ పర్మనెంట్గా ఇన్క్యాపబుల్ అయిపోయాడు సార్, సో మాకు ఈ ఫరం వద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కోర్టు ఏం చేయొచ్చండి, దాన్ని డిజాల్వ్ చేయాలి. అన్లెస్ అదర్వైజ్ కంప్లైంట్ మేడ్, ఎవరైనా సరే వెళ్ళి కోర్టును అడిగినప్పుడు మాత్రమే కోర్టు యాక్షన్లోకి వస్తుందండి. అంతేగాని వాడెవడో యాక్సిడెంట్ మంచాన పడ్డాడు కదా అని చెప్పి కోర్టు రాసుకొని వచ్చి ఇదిగో మీ పార్ట్నర్ మంచాన పడిపోయాడు కాబట్టి ఈరోజు మీరు పార్ట్నర్షిప్ డిజాల్వ్ చేయండి అని చెప్పదు. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రమే ఈ కోర్టు యాక్షన్లోకి వస్తుందంట. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మిస్కాండాక్ట్. సో మిస్కాండాక్ట్ అంటే వాడు సరిగ్గా పనిచేయట్లేదు సార్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సరిగ్గా మెయింటైన్ చేయట్లా, ఇంప్రాపర్గా ఉంటున్నాడు, సో బుక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇలా వాడు గ్యాంబుల్ చేస్తున్నాడు. ఇలా ఏదైనా చేస్తున్నప్పుడు కాండాక్ట్ కంటిన్యూస్గా వాడు మిస్కాండాక్ట్ చేస్తుంటే ఎవరైనా పార్ట్నర్ కోర్టులో కేసు వేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ని రద్దు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ పర్సిస్టెంట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్స్. సో వాడు కంటిన్యూస్గా, పర్సిస్టెంట్ బ్రీచ్ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్గా వాడు కాంట్రాక్ట్స్ని బ్రీచ్ చేస్తూనే ఉన్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు, ఏ తప్పులు చేస్తూనే ఉన్నాడు, ఎన్నిసార్లు చెప్పినా వాడు వినట్లా. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం, సో ఎవరో ఒక పార్ట్నర్ కానీ సో వాళ్ళ సైడ్ ఎవరైనా సరే కోర్టులో కంప్లైంట్ చేస్తే ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ని రద్దు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎవరైనా పార్ట్నర్ తన షేర్ మొత్తాన్ని కూడా థర్డ్ పర్సన్కి మొత్తం ఇచ్చేసినా కొంత షేర్ చేసుకుంటున్నా ఆటోమేటికల్గా ఏమవుతుందండి, కాంట్రాక్ట్ వాళ్ళ మధ్య బ్రీచ్ అయినట్టు. అండ్ నెక్స్ట్ పర్టికులర్ లాసెస్ కమింగ్. సో కంటిన్యూస్ లాసెస్, ఎప్పుడూ కూడా లాసెస్ వచ్చేస్తున్నాయండి, బిజినెస్ మొత్తం లాసెస్లోకి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఇయర్ వ్యాపారం చేశారు లాసెస్, సెకండ్ ఇయర్ స్టిల్ లాసెస్. సో ఇలా కంటిన్యూస్గా మనకి లాసెస్ వస్తూ ఉంటే ఆటోమేటికల్గా మనం ఏం చేస్తాం, సో కోర్టుని పర్మిషన్, బాబు మాకు ఎప్పుడు లాసెస్ వస్తున్నాయ్యా, మేము పార్ట్నర్షిప్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటాను ఎవరైనా కంప్లైంట్ పెడితే కోర్టులో కేసు పెడితే ఆటోమేటిక్గా కోర్టు దాన్ని రద్దు చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈస్ అదర్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ గ్రౌండ్స్. ఇవే కాకుండా ఇంకా ఏదైనా ఓకే ఇది డిజాల్వ్ అయితే బాగుండు అని ఏదన్నా కోర్టు కనిపించినప్పుడు కూడా ఈ ఫర్మ్ని డిజాల్వ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ క్వారలింగ్, ఫైటింగ్. సో పార్ట్నర్స్ ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నాడు, ఒక పార్ట్నర్ చెప్పింది రెండో పార్ట్నర్ ఎప్పుడు అబ్జెక్ట్ చేస్తూనే ఉన్నాడు, లైక్ టామ్ అండ్ జెర్రీ. వీడు ఎస్ అంటే వీడు నో అంటాడు. సార్ ఇంకెప్పుడు సార్ పార్ట్నర్షిప్ వాళ్ళు బిజినెస్ చేసేది కలిసి, సో ఎప్పుడు కూడా ఇలా గొడవలతో సరిపోతుంది కాబట్టి సో వీళ్ళు ప్రతిసారి గొడవ పడినప్పుడల్లా కోర్టుకి వెళ్తాం. ఈ కోర్టు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు ఎటు కలిసి పనిచేయలేనప్పుడు బెటర్ డివైడ్ అయిపోయిందని చెప్పి పార్ట్నర్షిప్ ఫర్మ్ని డిజాల్వ్ చేయొచ్చు. సో మనకి డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ సెక్షన్ 39 ఆఫ్ ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ అనేది రెండు రకాలుగా జరుగుతుంది నాన్న, విత్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్, వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్, ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్. సో వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ కోర్ట్, కోర్టు ప్రమేయం లేకుండా మనంతటా మనమే మన ఫర్మ్ని డిజాల్వ్ చేసుకోవచ్చు అంట. ఎలా డిజాల్వ్ చేసుకోవచ్చు అంటే సెక్షన్ 40 నుంచి 43 వరకు ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ మరి కోర్టు ఆర్డర్ మేరకు మనం ఎన్ని రకాలుగా డిజాల్వ్ చేసుకోవచ్చు అంటే ఇన్ని రకాలుగా డిజాల్వ్ చేసుకోవచ్చు సెక్షన్ 44లో చెప్పారు. సో ఇవన్నీ కూడా రకరకాల సిచ్యువేషన్స్ నాన్న, ఈ సిచ్యువేషన్స్లో మనం కోర్టుకి వెళ్ళి మన ఫర్మ్ని మనమే డిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి డిజల్యూషన్ ఆఫ్ ఫర్మ్ గురించి టాపిక్.